వెల్కమ్ టు నెక్స్ట్ ఎక్కడికి సాయి కిరణ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు వెంకటాపురం నుండి శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్ళబోతున్నాం. మనం ఇప్పుడు 2 రోజులు ప్రయాణిస్తున్నామండి. ఈ 2 రోజుల్లో మనకు భోజనం, నీరు, రాత్రి పడుకోవడానికి వసతి ఎక్కడెక్కడ అనేది ఈ వీడియోలో చూపిస్తా. అలాగే వెంకటాపురం నుంచి శ్రీశైలంకి ఎన్ని కిలోమీటర్లు అనేది నేను దారి పొడవునా చెప్తా ఉంటానండి, ఏది ఎక్కడ అనేది. ఈ వీడియో మనకు మొత్తం 4 పార్ట్లుగా ఉంటుందండి. మొత్తం 4 పార్ట్లు చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, టైం ఇప్పుడు 6 అవుతుంది ఉదయం. ఇప్పుడు నేను శ్రీశైలం యాత్రకి బయలుదేరుతున్నా. ఇక్కడి నుంచి బస్ ఎక్కి సికింద్రాబాద్ దిగి అక్కడి నుంచి కర్నూలు ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. మన ప్రయాణంలో పోతా మాట్లాడదాం. ఇదిగోండి, ఇప్పుడు నేను వెంకటాపురంలో ఉన్నా. కర్నూలు నుండి దగ్గర 2 గంటల ప్రయాణం. చాలా లేట్ అయిపోయింది. ఎట్లా అంటే తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఎక్కితే కర్నూలుకి 12కి రావాల్సింది 3:40కి వచ్చింది. దాదాపు 3.5 గంటలు లేటు ట్రైన్. అక్కడి నుంచి మేము బస్సు పట్టుకొని వెంకటాపురంకి వచ్చినాం. ఇప్పుడు టైం 9. ఇక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇంకా నడక ప్రయాణం మొదలు పెడతాం. ఇదివరకు నేను డిసెంబర్లో వచ్చినా కదా, అప్పటికి ఇప్పటికి తేడా ఏందో మీకు చూపిస్తా. డిసెంబర్లో కేవలం మేము 20 మంది మాత్రమే, ఇప్పుడు కొన్ని వేల మంది ఉంటారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏందనేది చూద్దాం. ఒక 1-2 గంటలు రెస్ట్ తీసుకొని బాగా అలసిపోయినాం. రెస్ట్ తీసుకున్న తర్వాత యాత్ర మొదలు పెడతాం, పాదయాత్ర. ఇదిగోండి, అడవిలో వెళ్ళే వారి కోసం ఇక వంటలు చూడండి. అంటే ఎవరికి ఇబ్బంది కాకుండా భోజనం సదుపాయం అన్నమాట. ఇదండి, ఇప్పుడే మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఇక ముందు వెళ్ళి మరిన్ని విషయాలు చూద్దాం. ఇదే అండి వెంకటాపురం శివుని టెంపుల్. ఇక్కడి నుంచి మనం ఇంకా ప్రయాణం మొదలు పెడదాం. అప్పుడు మనం డిసెంబర్లో వచ్చినాం కదా, అప్పుడు మనం వేరే రూట్లో వెళ్ళాం. ఇప్పుడు శివరాత్రి సీజన్ కాబట్టి అందరు ఇటు వెళ్తుంటారు. మనం కూడా ముందుకు వెళ్దాం. ఇంకా ఇట్లాంటి లేకుండా ఎండాలో నడవలేము, ఏదో ఒకటి వేస్తున్నారు అన్నమాట.
ఇదిగోండి సూర్యారావు కూడా మాకు కొద్దిగా రిలీఫ్ ఇచ్చినాడు అనమాట, ఎండ ఎక్కువ రాకుండా. ఇంకా మనం ఈ రూట్ నుంచి దగ్గర దగ్గర 6 కిలోమీటర్లు వెళ్తే తెలిసిందే కదా, గోసాయిగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. అక్కడికి వెళ్ళి ఒక 5 నిమిషాలు రిలీఫ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నాగలూటికి వెళ్దాం. అదే విషయం. ఇది కొద్దిగా రిలాక్స్ పాయింట్ అనమాట. ఇది చాలా వరకు ఉంటాయి అక్కడ వరకు మనకు, అక్కడక్కడ రిలాక్స్ అవ్వడానికి ఏమన్నా ఇక చిరుతిళ్ళు తినడానికి, నీళ్ళకి కానీ వేరే వాటికి. ఇదైతే మంచి విషయమే. ఎండ కొద్దిగా అనుకూలంగా ఉంది వాతావరణం మాకు. బాగుంది చెట్టు ఇది. ఏది గుడిసె వెళ్ళినా ప్లాస్టిక్ బాటిల్స్, క్యారీ బ్యాగ్స్, ప్లాస్టిక్ కవర్లు తీసుకురావడం నిషేధం. సహకరించగలరు. మనము ఇప్పుడే అనుకున్నాం కదా ఎండ లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చని. చూడండి ఎండ 8:30కే దాని ప్రతాపం చూపిస్తుంది. ఏదేమైనా ఇట్లాంటి అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తే ఉండే అనుభూతి వేరు. ఇప్పుడైతే శివరాత్రి కదా, నెక్స్ట్ ఉగాదికి కూడా ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే బెటర్ ఉంటుంది, కానీ లేట్ అయిపోయింది బాగా. ఇదిగోండి దారిలో నీళ్ళు పనులే కావు, హిమక్రీములు కూడా దొరుకుతాయి. డిసెంబర్లో వచ్చే రూట్ కన్నా కొద్దిగా ఈ రూట్ కూడా డిఫరెంట్గా ఉంది, బాగుంది. మనం వచ్చే రూట్ వచ్చేసి ఇప్పుడు అది వేరే రూట్, అది చూపిస్తా ఇప్పుడు. ఇది షార్ట్ కట్ రూట్ అనమాట. అది దగ్గరలో ఉంది టెంపుల్. ఇప్పుడు టైం 11:12 కనిపిస్తుంది కదా, 8:50 ఇప్పుడు టైం. సూర్యుడు ప్రతాపం చూపించడం మొదలుపెట్టినప్పుడే. ఇదిగోండి తాతను చూడండి, అప్పటి నుంచి మాకు కాంపిటీషన్ ఇస్తూ ఉన్నాడు. మేమైనా ముందర నడవలేకపోతున్నాము. అది చూడండి, అంత ఏజ్లో ఆ ఏజ్లో ఆయన నడవడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా నేను మామూలు లగేజ్ బ్యాగ్ వేసుకుని ఆయన సంచి పట్టుకొని పోవడం అంటే చాలా ఆశ్చర్యమే కదా. ఇప్పుడు మనము 6 కిలోమీటర్లు నడిచేసి హనుమంతుడి టెంపుల్ దగ్గరికి వచ్చినామండి. లాస్ట్ టైం మనం ఆ రూట్లో వచ్చినాం కదా, ఇది వేరే రూట్. ఇది ఇక్కడ మనకు కొద్దిసేపు స్టే అవ్వచ్చు. వాటర్ ఉంది, నీళ్ళకి కానీ తినడానికి కానీ కూడా ఇక్కడ పెద్ద ఇబ్బంది లేదు. సత్రాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే మనము శివరాత్రి అప్పుడు వస్తే మనకుండే బెనిఫిట్స్ ఇవి. మేము డిసెంబర్లో వచ్చినాం కాబట్టి మనకి ఏముండదు. మన క్యారియర్ మనమే, వాటర్ మనమే. ఇప్పుడు శివరాత్రి అప్పుడు వస్తుందంటే మనకు ఫుడ్కి కానీ వాటర్ కానీ ఏ ఇబ్బంది ఉండదు. ఎక్కడ పడితే అక్కడ వాటర్ కానీ నీళ్ళు కానీ ఉంటాయి. లోపలికి వెళ్దాం. ఏమేమి ఒప్పేసుకోవా?
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మమ్మల్ని కూడా తీయండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నాకు తీయండి. ఇదేం ఛానల్? నెక్స్ట్ ఎక్కడికి సాయి కిరణ్. ఓం నమ శివాయ. నెక్స్ట్ ఎక్కడికి సాయి కిరణ్. ఓం నమ శివాయ. కొద్దిగా సాము. ఇదిగోండి మనకు వేడి వేడి అన్నం, పచ్చడి, వడియాలు, వంకాయ ఆలుగడ్డ కర్రీ, ఇంకా సాంబార్ ఉంటుంది, పాయసం ఉంది, ఇంకా పెరుగు రైస్ కూడా ఉందండి. ఇదిగోండి అన్నదానం. ఆయన ఓం నమ శివాయ. సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానము నంద్యాల. వాళ్ళు ప్రత్యేకంగా ఇది 13వ సంవత్సరం పెడుతున్నారు. ఓకేనా? ఓం నమ శివాయ. పాణ్యం మండలం. పాణ్యం మండలం. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి. కొత్తూరు సుబ్బారెడ్డి స్వామి గుడి ఉంది కదా. గుడి ఉంది. ఓకే ఇదండి ఇక్కడ పరిస్థితి. అన్నదానం అంటే ఏదో పప్పు చారు ఇంత అన్నం పెట్టడం కాదు. వేడి వేడి అన్నం, గోంగూర పచ్చడి, వంకాయ ఆలుగడ్డ కూర, పాయసం, పెరుగు, సాంబార్, అరటిపండు. ఇది మనము మీకు గుర్తుందో లేదో డిసెంబర్లో మనం వచ్చే రూట్ ఇది కాదు, చూపిస్తా. ఇదే టెంపుల్, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. చూపిస్తా, చూద్దాం. ఇదిగండి మనం ఎప్పుడు వచ్చే రూటు ఇదే అనమాట. ఇక్కడి నుంచి నడుచుకొని మనం ఇట్లా వస్తాం. ఎప్పుడు లాస్ట్ టైం వీడియోలో కూడా డిసెంబర్ నెలలో వచ్చిన వీడియో కూడా మీరు గమనిస్తే ఇది రూటే, కానీ ఇప్పుడు మనం వచ్చిన రూట్ ఇదే అనమాట. ఇప్పుడు చూద్దాం పదండి టెంపుల్. మనం వచ్చినప్పుడు ఎంత ఫ్రీగా ఉంది, ఇప్పుడు చూడండి ఒకసారి. అప్పుడు మనం వచ్చినప్పుడు ఫుల్ ఖాళీ ఉంది కదా, అప్పటికి ఇప్పటికి తేడా లేదు. ఓకే, ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి టెంపుల్ దాటిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక దర్గా ఉంటుంది. మీరు నా లాస్ట్ వీడియో అంటే డిసెంబర్ నెల వీడియో చూస్తుంటే మీకు ఈ దర్గా ఒకటి గుర్తుంటుందండి. మనము ఆంజనేయ స్వామి టెంపుల్లో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ దర్గా దగ్గర కూడా పూజలు చేసినాం. అది మీరు చూసలేరు, చూసిరో లేదా చూడండి. ఇక్కడ నా ఈ డిసెంబర్ నెలలో వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఇప్పటికి అప్పటికి తేడా అని తెలుస్తుంది. మన డిసెంబర్ నెల వీడియో చూడకపోతే చూడండి. ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ రూట్లో పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్ ఇచ్చుకుంటూ విన్నాం కదా, అది ఇదే రూట్. ఇది బిస్కెట్లు, చాక్లెట్ ఇచ్చుకుంటా, డబ్బులు ఇచ్చుకుంటూ పోయినాం కదా, ఇదే దారి. అది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నాగులుడి, చెంచుగూడెం, ఆత్మకూరు, కర్నూలు. తాగినీళ్ళ అమ్మావి, మంచినీళ్ళ? మంచి. ఓకే, తిన్నాం స్వామి, ఇప్పుడే తిన్నాం. లైవ్ వీడియో ఇదిగోండి. మనకు చెప్పినా కదా అన్నంకి కానీ నీళ్ళ కానీ ఇబ్బంది లేదని. తిన్నాం కదా ఇప్పుడు మేము.
ఒక 20 నిమిషాలు నడుస్తూనే మళ్ళీ అన్నదానం. తిన్నాం సార్ ఇప్పుడే. వెయిట్ ఉన్న బాటలో పడిపోయింది. ఇంకొక 4 కిలోమీటర్ దూరంలో నాగులుడి టెంపుల్ ఉంటుంది, వీరభద్ర స్వామిది. ఇంకా అక్కడికి వెళ్దాం మనం. ఎండవేడి తట్టుకోలేకపోతున్నామండి అసలు. అందుకే ఒకటి 1.5 లీటర్ క్యాన్లో గ్లూకోజ్ కలుపుకొని వెళ్తున్నాం. ఎండ టూ మచ్గా ఉంది, ఎందుకంటే ఒకటి వాటర్ ఎక్కువనే క్యారీ చేయాలి. అట్లా వాటర్ అయితే దొరుకుతున్నాయి కానీ పెట్టుకోవడం కొద్దిగా ఎందుకైనా మంచిది, అదే విషయం. పెయిన్ కిల్లర్ తీసుకోలేదు కదా నువ్వు? పెయిన్ కిల్లర్ తీసుకురాలేదు, ఎప్పుడైనా అయితే తీసుకున్నావు. మనకు అలవాటే ఎక్కడంటే అక్కడ తిరగడం. మనకు నాగులుటి వెళ్ళేంత వరకు ఇట్లా అంబులెన్స్ ఉంటాయండి. అంటే పెయిన్ కిల్లర్ కానీ వేరే ఏదైనా కానీ ఇబ్బంది ఉండదు. ఇదొక మంచి విషయం. ఇది ఎందుకంటే మనకు అక్కడక్కడ ఇట్లా అంబులెన్స్లు ఉంటాయి, టాబ్లెట్స్ కానీ ఓఆర్ఎస్ లాంటివి కానీ ఇక్కడ మనకు ఫ్రీగా ఉంటుంది. నాకు డిసెంబర్లో నడవడానికి ఇప్పుడు నడవడానికి తేడా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు కేవలం 20 మంది కాబట్టి భయంతో వెళ్ళేటోళ్ళం ఫాస్ట్గా. ఇప్పుడు మా చుట్టుముట్టు చాలామంది ఉన్నారు కాబట్టి మెల్లగా వెళ్తున్నాం. కానీ ఇంతమంది కన్నా అప్పుడు ఎక్స్పీరియన్సే బాగుంది. అప్పుడు ఏంటంటే మేము 20 మంది కాబట్టి పీస్ఫుల్గా ఉండేది. ఇప్పుడు కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సే. కాకపోతే అప్పుడు పీస్గా ఉండేది, చుట్టుపక్కల పక్షుల సౌండ్లు కానీ అవి కానీ. ఇది కూడా బాగుంది, బాగాలేదని కాదు, అప్పటిప్పటి తేడా చెప్తున్నాను నేను. అట్లా అదేనండి. ఆత్మకూరు నుండి మనకు వెంకటాపురం 7 కిలోమీటర్లు ఉంటుంది. వెంకటాపురం నుండి గోసాయిగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, అది 6 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నడుచుకుంటూ వస్తే నాగులుటి టెంపుల్ నెక్స్ట్ అండి 9 కిలోమీటర్లు ఉంటుంది. అదే విషయం. ఇవన్నీ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఏమొస్తుంది, ఆ డిస్టెన్స్ ఎంత అది కూడా చెప్తా. ఎక్కడెక్కడ ఫుడ్ వాటర్ ఉంటే కూడా మీకు చెప్తా, చూపిస్తా. నాకు తెలిసి ఇప్పుడు నాగులుటిలోనే ఉంటుంది ఫుడ్. దాని తర్వాత మనం మొత్తం కొండ ఎక్కాల్సిందే. మనకు ఆ మార్గంలో ఉంటుందో ఉండదో తెలియదు. నేనైతే ఈ రూట్ ఫస్ట్ టైం శివరాత్రి టైంలో రావడం. నార్మల్గా మేము డిసెంబర్లో వస్తాం కాబట్టి ఎక్కడ ఏమి ఉండదు. ఒక వాటర్ కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ మెడికల్ క్యాంపులు కానీ ఏవీ ఉండవు. అప్పుడు ఏదైనా సరే చెప్పినా కదా, మేమే వండుకోవాలి, మేమే వాటర్ తెచ్చుకోవాలి. అది ఎంత బరువైనా సరే, ఎంత రిస్క్ అయినా సరే. ఇప్పుడు మనం నెక్స్ట్ నాగులూటికి వెళ్దాం, ఓకేనా? ఇంతసేపు ఎండలు నడిచిన తర్వాత కొద్దిగా రిలీఫ్ కోసం క్రీములు ఒక ఇదిగోండి, ఇది 15 రూపాయలు. ఈ అడవిలో 15 రూపాయలు ఒకటి, అట్లుంటుంది రేట్ ఇక్కడ. నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా, అలా ప్రకృతిలో ఊగుతూ. నేను అలా ఊగానంటే అలా కింద జారి పడతా. ఇప్పుడు మనం నాగులూటి వీరభద్ర స్వామి గుడికి వచ్చినాం.
ఇంకా ఇక్కడ నుండి కొద్ది ముందుకు వెళ్ళి కొండపైకి ఎక్కుదాం. ఇట్లా అట్లా పోవాలి కదా. కరెక్ట్. ఇలా కూర్చున్నాం సార్. ఇక్కడ ముందర కూర్చున్నాం, ముందర వాటర్ స్పాట్ ఉంది. అక్కడ ముందుకు వెళ్తే ఒక 2 నిమిషాలు. లాస్ట్ టైం మనం గుళ్ళోపల్లికి వెళ్ళినాం కానీ విగ్రహాన్ని చూపించలేకపోయినాం, లాక్ ఉండింది. మీలో ఎంతమంది ఈ గుడి గుర్తుపట్టినారో నాకు కామెంట్ చేయండి. అంటే నా డిసెంబర్ వీడియోలో ఈ గుడి చూపించిన చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకు దేవుడు లాక్ ఉంది కదా. ఈ సరౌండింగ్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం మనకు మొత్తం చెట్లు ఉండింది కదా, అసలు ఇక్కడ నడవడానికి కూడా ఇబ్బంది అప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా ఉందో ప్లేస్, ఎంత హ్యాపీగా నడవచ్చు అందరి మధ్యలో. ఇక్కడ చూడండి మామిడి చెట్టు. ఇదివరకు లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా చెట్ల గురించి. ఇంత పెద్ద చెట్టు మీరు ఎక్కడ చూస్తున్నారు? ఇదిగోండి మనము నాగులుటి దాటిన తర్వాత లాస్ట్ టైం చూసినాం కదా 2 గుండాలు ఉంటాయి, ఒకటి మంచినీళ్ళు ఒకటి నార్మల్. ఇప్పుడు అక్కడికే వచ్చినాం. ఇప్పుడు చూడండి ఎట్లా స్నానం చేస్తున్నారు పిల్లలు. చూసి పోయినసారి నీళ్ళు ఫుల్ ఉండింది కదా, ఇప్పుడు చూడండి నీళ్ళు అంత తక్కువ. చెట్టు నీళ్ళు వస్తాయి. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ గ్రీన్ ఉండింది కదా, అదే ఇది. ఇప్పుడు ఇట్లా ఉందన్నమాట మురికి. ఈ పక్కనే మనకు తాగే నీళ్ళు అప్పుడు చూపించారు కదండి, ఇది చూడండి. ఇదిగోండి ఇక్కడ తాగడానికి ఇదే వాటర్ అనమాట, తీసుకుంటారు కదా. ఇట్లా తీసుకొని తాగడానికి యూజ్ చేస్తారు ఇక్కడ. ఫిల్టర్ చేసుకొని మోటార్తో తీసేసుకొని వంటకు కానీ తాగడానికి కానీ ఇదే వాటర్ ఇక్కడ. ఇది మనం లాస్ట్ టైం చూసినాం కదండి చెట్టులో నుంచి నీళ్ళు అనేది, అది కానీ.
కాకపోతే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అసలు ఇక్కడ కనిపించట్లేదు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఎక్కడి నుంచి వస్తున్నాయని. చూడండి, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కనిపించట్లేదు ఎంత ఎత్తున అది. కాకపోతే తాగే వాటర్ అది. ఇదిగోండి, మనకు గోసాయిగుట్ట తర్వాత మనకి ఇక్కడే అండి అన్నం దొరికేది, అన్నదానం దొరికేది ఇక్కడే. దీని తర్వాత మనకు పెచ్చెరువులో మాత్రం దొరుకుతుంది. పెచ్చెరువులో నాగులుడినే అన్నం ఏమో తింటే మరి దీని తర్వాత కొద్ది కష్టం ఉంటుంది కానీ అంత ఉండదు. అదే విషయం. తినండి 7 గ్లాసు వాళ్ళు చేతులు పట్టుకొని స్వామి అందరికీ భిక్ష ముట్టేంత వరకు ఎవరు కూడా భిక్షను స్వీకరించరాదు. స్వామి ఓం నమః శివాయ. దేవుని అన్నదానంలో సేవ చేసుకున్నాం. సేవ అయిపోయిన తర్వాత మేము కూడా శుక్లమ్మ ఈ అన్నదాన కార్యక్రమానికి నాగరుడిని తినేసి ఇంకా పెచ్చరు కూడా కదా అది. స్వామి భిక్షను నిదానంగా స్వామి ఎవరు ఉరుకులాడొద్దండి, నిదానంగా శుద్ధిగా స్వీకరించండి స్వామి. లేదమ్మా లేదు, కూర్చోండి అమ్మా. స్వామి వీరవతారెడ్డి అన్నదాన కార్యక్రమానికి 50 రూపాయలు ఉల్లంఘించారు. స్వామి బంతిలో వడ్డీదానికి తక్కువగా ఉన్నారు, దయచేసి రావాలి. ఆ చెట్ల కింద అడ్డుపండు తినేవాళ్ళు ఏ బాబు ఇప్పుడే అన్నదానంలో చేరి సేవ చేసుకున్నాను. నేను కూడా ఒక బంతి వడ్డించండి. నాకు చదివినంత సేవ చేసిన నా ఛానల్ తరఫు నుంచి కూడా బంతిలో వడ్డీ నెక్స్ట్ ఇయర్ భోజనానికి అన్నదానానికి నాకు ఎంత అవుతుందో అంత చేసిన. ఇక ఇక్కడ చూస్తానండి ఇప్పుడు ఎట్లా ఉంది. స్వామి అన్నదాన కార్యక్రమానికి 50 రూపాయలు ఉల్లంఘించారు. స్వామి రావాలి, అందరు రావాలి. వచ్చి గ్లాసులు అన్నీ ఫస్ట్ అందరికి గ్లాసులు ఇక్కడ ఉంటాయి చూడండి, గ్లాసులు ఉంటాయి చూడండి, నీళ్ళ దగ్గర గ్లాసులు ఇక్కడ ఉన్నాయి చూడండి. ప్రాంతానికి వచ్చేసరికి వాళ్ళకి ఎక్కువగా ఆకలి చేయడం జరిగింది. వాళ్ళు తెచ్చినటువంటి ఇప్పుడు నాగులుడి నుంచి మేము ఇంకా నాన్ స్టాప్గా పెద్ద చెరువు వెళ్తామండి. అది మనకు ఒక 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇట్లా
చూడండి, మీకు గుర్తుందో లేదో మన లాస్ట్ వీడియోలో, డిసెంబర్ వీడియోలో ఇవన్నీ పచ్చని చెట్లు ఇప్పుడు మొత్తం కొట్టేసి పోవడానికి అనుగుణంగా నీట్గా, అసలు అప్పుడు ఇంత పెద్దగా కూడా కనిపించలేదు మనకు, జస్ట్ ఇంతవరకే ఉండింది. ఇప్పుడు చూడండి, అది విషయం. ఇప్పుడు దామర్లకుంటా తర్వాత మనకు నెక్స్ట్ అయ్యేది పెచ్చరు. మనం ఈ కొన్ని మెట్లు ఎక్కితే కొద్ది దూరం ఇలా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఒక ఆర్చ్ వస్తుంది. ఎండకి అవ్వట్లేదు అసలు. వీళ్ళని చూడండి, దగ్గర నేను చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ప్రతి రాయికి ఇట్లా బొట్టు పెట్టుకోవడం. ఎక్కడ దాకా పెట్టుకుంటూ పోతారన్న ఇట్లా? చిన్న బాబా చాలా గ్రేట్ అసలు కదా. మాకు బ్యాగులు పట్టుకుని రావడానికి అయితే లేదు. ఓం నమ శివాయ. చూసిరా అసలు ఇంత ఎండలో ప్రతి రాయికి బొట్లు పెట్టుకుని పోవడం అంటే అది కొండ ఎక్కుతా అవుతుందా మనతోటి? కష్టం కాదు అమ్మా. ఇవన్నీ మెట్లు ఎక్కడానికి దగ్గర 30 నుంచి 45 నిమిషాలు పడుతుంది. ఎండ ఒక రేంజ్లో ఉంది. ఇదిగోండి, ఇదిగోండి మనకు ఈ శివరాత్రి అప్పుడు ఇవన్నీ క్లీన్గా తీసేస్తారనమాట. పిచ్చి చెట్లు ఉండకుండా జంతువుల నుంచి తప్పించుకోవడానికి. మనము లాస్ట్ టైం డిసెంబర్లో వచ్చినప్పుడు ఇదంతా ఫుల్ ప్యాక్ ఉండింది చెట్లతోటి. ఇప్పుడు మాత్రం ఇంత నీట్గా ఉంది చూసారా. పెచ్చెరువులో రాత్రి పరిస్థితి, భోజనం, నీరు, పడుకోవడానికి వసతి, అక్కడ సదుపాయాలు అన్నీ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం.